ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం దారుణంగా ఓడిపోగా కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం గెలిచి కనీసం నెలలు కూడా కాకముందే అప్పుడే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరాటాల బాట పట్టారు. కూటమిపై విరుచుకుపడుతూ ప్రజల్లో ఏదో ఒక రకంగా జోష్ నింపాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వంపై భారీగా విమర్శలు గుప్పించడంతో పాటు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు పెరిగాయి అంటూ అనేక రకరకాలుగా ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజుల వ్యవధిలోనే 31 హత్యలు జరిగాయని, వేధింపులు తాళలేక 35 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని, 1050 దాడులు జరిగాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే గత వారం పల్నాడు జిల్లా వినుకొండలో షేక్ రషీద్ హత్య వార్త తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పర్యటనను ఆపేసుకొని మరీ తాడేపల్లికి బయలుదేరి వచ్చారు. మృతుని కుటుంబాన్ని పరామర్శించేందుకు వినుకొండకు మంది మార్బాడంతో వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడితో ఆగకుండా ఏపీలో చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితులపై దేశ రాజధాని ఢిల్లీలో దీక్షకు దిగాడు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఇవాళ వాళ్ళు అధికారంలో ఉన్నారని, రేపు మళ్ళీ తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి దాడులను, హత్యలను, ప్రతీకార రాజకీయాలను ప్రోత్సహించలేదని అన్నారు. అయితే అధికారం కోల్పోయిన నాటి నుంచి జగన్ తీరును నిశితంగా పరిశీలిస్తున్నారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు. వైసీపీ అధినేతపై సెటైర్లు వేస్తూ ఆరోపణలు చేస్తున్న ఆయన మొన్న ఆ మధ్య వినుకొండ ఘటనపై స్పందించారు. తాజాగా 5 ఏళ్ల క్రితం జగన్ పై విశాఖ విమానాశ్రయంలో కోడి కత్తితో జరిగిన దాడిపై నాగబాబు కామెంట్లు చేశారు. 2019కి ముందు అప్పటికి ఎమ్మెల్యేగా ఉండి తదనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మారి ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలి. ఎందుకంటే 2019లో శ్రీను అనే వ్యక్తి ఆయన మీద కోడి కత్తితో దాడి చేశారు. 5 ఏళ్ళు అయినా కూడా ఆ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. అప్పుడంటే జగన్కు ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల ఆయనకి కుదరలేదు. ఇప్పుడు ఆయన ఖాళీగానే ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఆయనకి న్యాయం చేయాల్సిన అవసరం అత్యవసరంగా ఉంది. కాబట్టి అతని మీద హత్యాయత్నం చేసిన నేరస్తుడికి సరైన శిక్ష విధించాలి కదా. కాబట్టి ఆయన కేసుని తక్షణమే విచారించి అమాయకుడు అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయం చేయవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని, సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, హోంమంత్రి గారిని కోరుకుంటున్నాను అంటూ నాగబాబు సెటరికల్ గా ట్వీట్ చేశారు. నాగబాబు చేసిన ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.